ఇంకా ఎవరో వెయిటింగ్, అదర్వైజ్ నేను దిగిపోయాడిని. మిమ్మల్ని ఎంగేజ్ చేయాలని ఐఎమ్ ట్రయింగ్ హియర్. పెట్టుకుతావద్దే చిట్టంకి నువ్వు పట్టినాడే పూసే వళ్ళంకి పెట్టేది మూడే ముళ్ళం నువ్వు పుట్టింది నా కోసమం ఇక నీ సొగసు నా వయసు పేరుకునే ప్రేమలలో యమహో జమ జమవాటం సుడిదేగింది ఎడపెడతాళం మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు పెట్టి పక్క పక్క ఒళ్ళు పెట్టి ఆకులో ఒక్కాలెట్టి సున్నాలెట్టి చిలక చుట్టి గుట్టుగా నోట్లో పెట్టి పర్వాలన్నీ పండ పెట్టి చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరా పెట్టి నన్ను నీళ్ళు దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి యమయమ అందం చెలరేగింది ఎగదిగ తాపం రోజుల్లో నేను ఎప్పుడంత వాణి మోజుల్లో నీకు మగుడంటి వాణి యమహో నియమయమాందం చెలరేగింది ఎగదిగ తాపం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు, తర్వాత మా తమన్ గారు వచ్చాక ఆయన సాంగ్స్ పాడదాము ఆయనతో పాటు. నౌ ఓవర్ టు మగ్దుమ్ భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ 24th తానా కాన్ఫరెన్స్కి ఆహ్వానం మన్నించి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రేట్ డే. సహృదయులందరికీ నమస్సులు. ఆంధ్రత్వం ఆంధ్ర భాష చాలా అల్పస్య తపస్సాఫలం. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం అనేటటువంటిది ఒక గొప్ప తపస్సు చేస్తే తప్ప సిద్ధించేటటువంటి ఫలం కాదు. అంత మహోన్నతమైనటువంటి తెలుగు భాష మాట్లాడే ఆత్మీయులందరూ ఇక్కడ సమావేశం కావడం, 24వ తానా మహాసభల యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి కర్టన్ రైజర్ అంటే తెరతీసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరగడం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు ఉన్నారు. రాజమౌళి గారు నాన్నగారు, విజయేంద్ర ప్రసాద్ గారు పెద్దలు, నటకిరీటిగా అన్ని పాత్రల్లోనూ చాలా అలవోకగా ఒదిగేటటువంటి గొప్ప నటులు మాన్యశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తన గానామృతంతో తెలుగు ప్రేక్షకుల మదిని హృదిని రెండింటినీ దోచేటటువంటి సోదరి సునీత గారు, సోదరి కౌశల్య గారు, అదేవిధంగా మహేష్ గారు, హెబా పటేల్ గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మరి ఇంతమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. తానా ఒక గొప్ప కాన్సెప్ట్తో ఈ 24వ ఎడిషన్కి మహాసభకి శ్రీకారం చుట్టింది. అదేంటంటే అనాదిగా వస్తున్నటువంటి, తరతరాలుగా వస్తున్నటువంటి ఈ తెలుగుదనం రాబోయేటటువంటి తరానికి కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి, అందించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక సంకల్పంతో తరతరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని, ట్యాగ్లైన్ని తీసుకొని ఈ నినాదంతో
ముందుకు వెళుతోంది. తెలుగు అనగానే అమెరికాలో గుర్తొచ్చేటటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్, దాని పేరు తానా. అమెరికాలో ఉండేటటువంటి ప్రతి తెలుగువాడు తనదిగా భావించేటటువంటి, అంటే ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా తనదిగా భావించేటటువంటి ఒక గొప్ప సంఘం ఏదైనా ఉంటుంది అంటే దాని పేరు తానా. తానా అంటే ప్రపంచ తెలుగు భాషకు ఒక మేల్కొల్పు లాంటిది. అంతేకాకుండా తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం నడుం బిగించి ముందుకు సాగుతున్నటువంటిది. ఈ పరంపర ఇలాగే కొనసాగిస్తూ 24వ మహాసభల సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుంటాం. ముందుగా తానా ఆడియో విజువల్ని చూద్దాం. విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతూ తానా ఏవిని ప్లే చేయవలసిందిగా. అమెరికాలోని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ అక్కడి తెలుగు వారినంతా ఒక్కటిగా ఒక్కచోట చేర్చే అద్భుత వేదికగా 1977లో స్థాపించబడి తెలుగు భాష, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అతి గొప్ప సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో సహా సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విధాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అమెరికాలో మన తెలుగు వారందరికీ అండగా నిలిచిన ఏకైక సంస్థ తానా. ఎందరో అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభలలో భాగంగా ఈ ఏడు జూలై 3 నుంచి 5 వరకు మిచిగన్లోని డెట్రాయిట్లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా జరగబోయే తానా 24వ మహాసభలకు కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ల గారు తమ అనుభవాన్నంతా ఏకం చేసి ఈ వేడుకలను చిరస్మరణీయంగా మార్చేందుకు సర్వం సిద్ధం చేశారు. మన తెలుగు భాష, కళలు, సంప్రదాయాలు తరతరాలు కొనసాగాలనే ఉద్దేశంతో తరతరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరం అనే నినాదంతో ఈ 24వ తానా మహాసభలలో సింగింగ్, డాన్సింగ్, బ్యూటీ ప్యాజెంట్, ఇలా మరిన్ని కాంపిటీషన్ల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా అమెరికాలోని తెలుగు యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఈ వేడుకలు కొనసాగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే చోట కలిపే అద్భుత వేదికగా ప్రముఖ సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా, సినీ తారలతో మీట్ అండ్ గ్రీట్, సంగీత కళాకారుల స్పెషల్ అపియరెన్స్ తో ఎంతో వైభవంగా సాగే తానా మహాసభలకు ఈసారి గౌరవ అతిథులుగా ప్రవాస భారతీయుల్లోని ఎందరో గొప్ప వ్యక్తులు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతిష్టాత్మకంగా జరగబోయే 24వ తానా మహాసభలకు హాజరు కానున్నారు. జై భారత్, జై తెలుగుదనం, జై తానా. గట్టిగా ఒక్కసారి మనందరం చప్పట్లు కొట్టి తానా ఏవీని చూసాం. ఇక కార్యక్రమంలో తర్వాత పెద్దలు, గౌరవనీయులు, అవార్డులు, రివార్డులు చాలా వస్తూ ఉంటాయి. కానీ ప్రజలందరూ ఆత్మీయంగా పిలుచుకునేటటువంటి నటకిరీటి, హాస్య బ్రహ్మ, ఏ పాత్రలనైనా ఇట్టే ఒరిగేటటువంటి, అనగానే అన్నగారికి అర్థమైంది నేను తప్ప ఎవరు అని చెప్పి, అన్న రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీదకి వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. పెద్దలు, గౌరవనీయులు, మాన్యశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. సభా సరస్వతికి నమస్కారం. తానా అనగానే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయే అత్యంత, ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలిసిన, ఇంకా చెప్పనా, కామెడీ జయరాం గారిని మా సోదరుడు ఉన్నాడు, అతన్ని అడగాలి. ఎందుకంటే 24వ తానా కదా, ఒక 20 తానాలకి అందరికీ భోజనం పెట్టుంటాడు ఈయన అమెరికాలో. కొడితే చప్పట్లు కొట్టండి పాపం, ఏమనుకోడు. మీరు చప్పట్లు కొడితే అతను ఏమనుకోడు.
చాలా సరదాగా నేను స్పీచ్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తే మీకన్నా నాకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది, కానీ చెప్పిన తర్వాత నాకన్నా మీకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఈ తానా ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 1977. అరే అశోక్, గుండె మీద చేసి చెప్పు. నేను ఎప్పుడు వెన్ ఐ కేమ్ టు సినిమాలోకి నేను వచ్చింది ఎప్పుడు? 1977. స్నేహం. సో తానా వయసు నా వయసు ఒకటే. తానా వయసు నా సినిమా వయసు లేవయా. ఎన్నే అతను ఏదో మొహం మార్చుకుంటున్నాడు. నాకంటే యంగ్ ఉన్నావరా, వచ్చి చూడు. ఐఎమ్ ద యంగెస్ట్ వన్, నోర్మి. ఐఎమ్ ద యంగ్ ఫిలోరా. అలా మెయింటైన్ చేస్తున్నాం. 48 ఏళ్ల సినిమా తర్వాత ఇలా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. మనం ఆ అదృష్టాన్ని తీసుకుని నిన్న వచ్చిన రాబిన్ హుడ్ వరకు కూడా మన పని మనం చేస్తూనే ఉన్నాం. నవ్వించడం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఒక అదృష్టం. నా అదృష్టం ఏంటంటే 5 జనరేషన్ల తర్వాత కూడా ఇప్పుడున్న డైరెక్టర్లు రచయితలు నా కోసం పాత్రలు రాయటం, నాకు రాసిన క్యారెక్టర్స్లో నేను ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయటం. అది లేనంత వరకు మన పిలవరండి ఎప్పుడైనా సరే, ఏ ప్రొఫెషన్లో అయినా సరే. మీ అందరికీ చిన్న ఐడియా ఉంటుంది. నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టే, గొడ్లచావిట్లో. ఇందాకే విజయేంద్ర ప్రసాద్ గారు అన్నాడు, నువ్వేంటి యేసుక్రీస్తువా అన్నాడు. అంత సీన్ లేదండి నాకు. గొడ్డచావట్లో పుట్టాను కానీ యేసుక్రీస్తు అంత సీన్ లేదు నాకు. మా అమ్మగారు పాపం ఆవిడ అక్కడ వెళ్ళి తెల్లారుజాము 3:05కి తెల్లారుజాము 3ంటికి ఆ గేదెలకు గడ్డేస్తూ అక్కడే నొప్పులు వచ్చి అక్కడే పడిపోయింది. మనం పుట్టాం. సో ఎనీవే, తానా అనగానే మీ అందరికీ తెలుసు, సంస్కృతి సంప్రదాయాలతో మన తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి, మరి ముఖ్యంగా అమెరికాలో అని అంటే, మీరు అమెరికాలో అంటే ఒక తెలుగువారు యొక్క ప్రెస్టేజ్ని, తెలుగువారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అందరికీ తెలియజేసేటట్టుగా మన తెలుగుతనాన్ని ఉత్తేజపరిచే విధంగా అన్ని రకాల రంగాల్లోనూ అక్కడున్న ఆల్మోస్ట్ ఏది యూత్కి ఉపయోగపడేటట్టుగా. అసలు ఆశ్చర్యం వేసింది నాకు. నిన్న నన్ను పిలవడానికి వచ్చారు మా గంగాధర్, మా బ్రదర్ వాళ్ళందరూ. గంగాధర్ అంటే ఏంటి, నువ్వు తానా ప్రెసిడెంట్ ఎప్పుడు? నా చిన్నప్పుడు నేను యాక్టర్ని. ఇప్పుడు ఎవరో ఇందాక వచ్చి చెప్తున్నారు, నేనండి మీ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు చూశాను. చదివావా? అది ఎప్పుడో చిన్నప్పటిది వదిలేయండి. సో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అదే స్టాండర్డ్తో ఇలాంటి వాళ్ళందరూ ఉండి కూడా నిన్న నన్ను పిలవడానికి వచ్చి కూడా, అబ్బాయి మీరు తప్పకుండా రావాలి, మీరు మీ ప్రొఫెషన్లో 48 ఏళ్ళైనా ఇప్పుడున్న జనరేషన్లో మీకోసం పాత్రలు ఎలా అయితే రాస్తున్నారో, ఆ పాత్రల్ని మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్గా చెప్తున్నారో, చేస్తున్నారో, ఎలా ఉపయోగపడుతున్నారో సమాజానికి, ఆ విషయాన్ని మన యూత్కి అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్గా మీరు మాట్లాడి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయాలి, వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి. వాళ్ళకున్న తాపత్రయం అది. అందుకే తానా 48 సంవత్సరాలుగా తానా ఇంత గొప్పగా ఉంది అని నేను నమ్ముతూ 100% నేను వస్తాను, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తాను అని అన్నా. చెప్పటమే కాదు, నేనేం చేస్తానో రేపు తానాలో చూద్దరు. కానీ ఎందుకనంటే భగవంతుడు నాలాంటి వాడికి లాంగ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ లాంగ్ అంటే 48 ఏళ్ళ నుంచి పనిచేయాలి అంటే అది అట్లా కాదండి. నా బొట్టు వాడికి రిటైర్మెంట్ లేదు. టు బి వెరీ ఫ్రాంక్, రిటైర్మెంట్ లేనప్పుడు మనకేంటి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో అందుకని నేను తప్పకుండా వచ్చి నా రెస్పాన్సిబిలిటీని నేను చేస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఈ రోజున మనం మళ్ళీ మా ధర్మరాజు అన్నయ్య వచ్చాడండి. అన్నయ్య లేట్ అయింది, బిజీగా ఉన్నావా? చాలే ఊరుకో, చెప్పకూడదే. నువ్వు ఇంకా స్మార్ట్గా కనపడుతున్నావు, పడుకున్నానని చెప్తే ఎట్లా?
ఎప్పటికైనా మా ధర్మరాజు అన్నయ్య, సినిమా ఇండస్ట్రీలో మాకు ధర్మరాజు ఈయన. అంటే ప్రూవ్డ్ మంచివాడు అనమాట. అలాగే సో తానా అనగానే మనకి గబుక్కుని గుర్తొచ్చే పేర్లలో మురళీమోహన్ గారు ఒకడు. సో అన్నయ్య వెల్కమ్. సో నేను అంటే వర్క్ మధ్యలో వచ్చానే, నేను వెళ్ళిపోతాను, అందుకని కొంచెం మైక్ ముందే తీసుకున్నాను, ఏమనుకోవద్దు. సో ఆ విధంగా మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మరి ముఖ్యంగా నాకు ఈ తానాలో ఉన్న రెస్పాన్సిబిలిటీ నాకు బాగా ఇష్టం. వాళ్ళకున్న బాధ్యత సమాజం పట్ల, అందులోనూ మనకందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం అంటే మీరందరూ టీవీలో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, వీళ్ళు అమెరికాలో ఉండి కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని అమెరికాలో ఉన్న మన తెలుగు వారిని కూడా మనకిక్కడైతే ఎంత రెస్పాన్సిబుల్గా వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారో అక్కడ కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. కాబట్టి 100% నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ, గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేరుస్తానని, అట్లాగే ఈసారి జరిగే తానా వీటిల్లో చాలా మంచి మంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా అందరినీ అలరించే విధంగా అద్భుతంగా డెట్రాయిట్లో చాలా అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఈ తానాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అదే చెప్తున్నానే, నేను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి వెళ్తానే ఉన్నాం. బట్ స్టిల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది కానీ తగ్గలేదు. తానాకి రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ తానా రెస్పాన్సిబిలిటీని మనం కూడా ఫీల్ అవుతూ, ఆ రెస్పాన్సిబిలిటీని నేను కూడా అందులో భాగస్వామ్యాన్ని తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాట్స్ ఆఫ్ టు తానా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. తెలుగువారు ఎక్కడున్నా సరే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా నిన్నగాక మొన్నే విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. పెట్టుకొతావద్దే చిట్టంకి నువ్వు పట్టినాడే పూసే వళ్ళంకి, పెట్టేది మూడే ముళ్ళం నువ్వు పుట్టింది నా కోసమమ్మి. ఇక నీ సొగసు నా వయసు పేరుకునే ప్రేమలలో యమహో నమహోస్మి జమ జమ వాటం సుడిదేగింది ఎడపెడ తాళం. మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు పెట్టి పక్క పక్క ఒళ్ళో పెట్టి ఆకులో ఒక్కాలెట్టి సున్నాలెట్టి చిలక చుట్టి గుట్టుగా నోట్లో పెట్టి పర్వాలన్నీ పండ పెట్టి చీర గుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరా పెట్టి నన్ను నీళ్ళు దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి యమయమా అందం చెలరేగింది ఎగదిగా తాపం. రోజుల్లో నేను ఎప్పుడంత వాణి, మోజుల్లో నీకు మగుడంటి వాణి. యమహోని యమయమాందం చెలరేగింది ఎగదిగా తాపం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు, తర్వాత
మా తమన్ గారు వచ్చాక ఆయన సాంగ్స్ పాడదాము ఆయనతో పాటు. నౌ ఓవర్ టు మగ్దుమ్ భాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ 24th తానా కాన్ఫరెన్స్కి ఆహ్వానం మన్నించి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రేట్ డే. సహృదయులందరికీ నమస్సులు. ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ నాల్పస్య తపస్సా ఫలం. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం అనేటటువంటిది ఒక గొప్ప తపస్సు చేస్తే తప్ప సిద్ధించేటటువంటి ఫలం కాదు. అంత మహోన్నతమైనటువంటి తెలుగు భాష మాట్లాడే ఆత్మీయులందరూ ఇక్కడ సమావేశం కావడం, 24వ తానా మహాసభల యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి కర్టన్ రైజర్ అంటే తెరతీసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరగడం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు ఉన్నారు. రాజమౌళి గారు నాన్నగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, పెద్దలు నటకిరీటిగా అన్ని పాత్రల్లోనూ చాలా అలవోకగా ఒదిగేటటువంటి గొప్ప నటులు మాన్యశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తన గానామృతంతో తెలుగు ప్రేక్షకుల మదిని హృదిని రెండింటినీ దోచేటటువంటి సోదరి సునీత గారు, సోదరి కౌశల్య గారు, అదేవిధంగా మహేష్ గారు, హెబా పటేల్ గారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మరి ఇంతమంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. తానా ఒక గొప్ప కాన్సెప్ట్తో ఈ 24వ ఎడిషన్కి మహాసభకి శ్రీకారం చుట్టింది. అదేంటంటే అనాదిగా వస్తున్నటువంటి, తరతరాలుగా వస్తున్నటువంటి ఈ తెలుగుదనం రాబోయేటటువంటి తరానికి కూడా ట్రాన్స్ఫార్మ్ కావాలి, అందించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక సంకల్పంతో తరతరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరం అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని, ట్యాగ్లైన్ని తీసుకొని ఈ నినాదంతో ముందుకు వెళుతోంది. తెలుగు అనగానే అమెరికాలో గుర్తొచ్చేటటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్, దాని పేరు తానా. అమెరికాలో ఉండేటటువంటి ప్రతి తెలుగువాడు తనదిగా భావించేటటువంటి, అంటే ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా తనదిగా భావించేటటువంటి ఒక గొప్ప సంఘం ఏదైనా ఉంటుంది అంటే దాని పేరు తానా. తానా అంటే ప్రపంచ తెలుగు భాషకు ఒక మేల్కొల్పు లాంటిది. అంతేకాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం నడుం బిగించి ముందుకు సాగుతున్నటువంటిది. ఈ పరంపర ఇలాగే కొనసాగిస్తూ 24వ మహాసభల సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటాం. ముందుగా తానా ఆడియో విజువల్ని చూద్దాం. విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతూ తానా ఏవిని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. అమెరికాలోని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ అక్కడి తెలుగు వారినంతా ఒక్కటిగా ఒక్కచోట చేర్చే అద్భుత వేదికగా 1977లో స్థాపించబడి తెలుగు భాష, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అతి గొప్ప సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో సహా సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విధాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అమెరికాలో మన తెలుగు వారందరికీ అండగా నిలిచిన ఏకైక సంస్థ తానా. ఎందరో అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభలలో భాగంగా ఈ ఏడు జూలై 3 నుంచి 5 వరకు మిచిగన్లోని డెట్రాయిట్లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా జరగబోయే తానా 24వ మహాసభలకు కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ల గారు తమ అనుభవాన్నంతా ఏకం చేసి ఈ వేడుకలను చిరస్మరణీయంగా మార్చేందుకు సర్వం సిద్ధం చేశారు. మన తెలుగు భాష, కళలు, సంప్రదాయాలు తరతరాలు కొనసాగాలనే ఉద్దేశంతో తరతరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరం అనే నినాదంతో ఈ 24వ తానా మహాసభలలో సింగింగ్, డాన్సింగ్, బ్యూటీ ప్యాజెంట్, ఇలా మరిన్ని కాంపిటీషన్ల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా అమెరికాలోని తెలుగు యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఈ వేడుకలు కొనసాగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే చోట కలిపే అద్భుత వేదికగా ప్రముఖ సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా, సినీ తారలతో మీట్ అండ్ గ్రీట్,
సంగీత కళాకారుల స్పెషల్ అపియరెన్స్ తో ఎంతో వైభవంగా సాగే తానా మహాసభలకు ఈసారి గౌరవ అతిథులుగా ప్రవాస భారతీయుల్లోని ఎందరో గొప్ప వ్యక్తులు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతిష్టాత్మకంగా జరగబోయే 24వ తానా మహాసభలకు హాజరు కానున్నారు. జై భారత్, జై తెలుగుదనం, జై తానా. గట్టిగా ఒక్కసారి మనందరం చప్పట్లు కొట్టి తానా ఏవీని చూసాం. ఇక కార్యక్రమంలో తర్వాత పెద్దలు గౌరవనీయులు అవార్డులు రివార్డులు చాలా వస్తూ ఉంటాయి. కానీ ప్రజలందరూ ఆత్మీయంగా పిలుచుకునేటటువంటి నటకిరీటి హాస్య బ్రహ్మ ఏ పాత్రలనైనా ఇట్టే ఒరిగేటటువంటి అనగానే అన్నగారికి అర్థమైంది నేను తప్ప ఎవరు అని చెప్పి అన్న రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీదకి వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. సభా సరస్వతికి నమస్కారం. తానా అనగానే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయే అత్యంత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలిసిన ఇంకా చెప్పనా కామెడీ జయరాం గారిని మా సోదరుడు ఉన్నాడు, అతన్ని అడగాలి. ఎందుకంటే 24వ తానా కదా, ఒక 20 తానాలకి అందరికీ భోజనం పెట్టుంటాడు ఈయన అమెరికాలో. కొడితే చప్పట్లు కొట్టండి పాపం, ఏమనుకోడు. మీరు చప్పట్లు కొడితే అతను ఏమనుకోడు. చాలా సరదాగా నేను స్పీచ్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తే మీకన్నా నాకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది, కానీ చెప్పిన తర్వాత నాకన్నా మీకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఈ తానా ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 1977. అరే అశోక్, గుండె మీద చేసి చెప్పు. నేను ఎప్పుడు వెన్ ఐ కేమ్ టు సినిమాలోకి నేను వచ్చింది ఎప్పుడు? 1977 స్నేహం. సో తానా వయసు నా వయసు ఒకటే. తానా వయసు నా సినిమా వయసు లేవయా. ఎన్నే అతను ఏదో మొహం మార్చుకుంటున్నాడు. నాకంటే యంగ్ ఉన్నావరా, వచ్చి చూడు. ఐఎమ్ ద యంగెస్ట్ వన్, నోర్మి. ఐఎమ్ ద యంగ్ ఫిలోరా. అలా మెయింటైన్ చేస్తున్నాం. 48 ఏళ్ల సినిమా తర్వాత ఇలా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. మనం ఆ అదృష్టాన్ని తీసుకుని నిన్న వచ్చిన రాబిన్ హుడ్ వరకు కూడా మన పని మనం చేస్తూనే ఉన్నాం. నవ్వించడం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఒక అదృష్టం. నా అదృష్టం ఏంటంటే 5 జనరేషన్ల తర్వాత కూడా ఇప్పుడున్న డైరెక్టర్లు రచయితలు నా కోసం పాత్రలు రాయటం, నాకు రాసిన క్యారెక్టర్స్లో నేను ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయటం. అది లేనంత వరకు మన పిలవరండి ఎప్పుడైనా సరే, ఏ ప్రొఫెషన్లో అయినా సరే. మీ అందరికీ చిన్న ఐడియా ఉంటుంది. నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టే, గొడ్ల చావిట్లో. ఇందాకే విజయేంద్ర ప్రసాద్ గారు అన్నాడు, నువ్వేంటి యేసుక్రీస్తువా అన్నాడు. అంత సీన్ లేదండి నాకు. గొడ్డ చావట్లో పుట్టాను కానీ యేసుక్రీస్తు అంత సీన్ లేదు నాకు. మా అమ్మగారు పాపం ఆవిడ అక్కడ వెళ్ళి తెల్లారుజాము 3:05కి తెల్లారుజాము 3ంటికి ఆ గేదెలకు గడ్డేస్తూ అక్కడే నొప్పులు వచ్చి అక్కడే పడిపోయింది. మనం పుట్టాం. సో ఎనీవే, తానా అనగానే మీ అందరికీ తెలుసు, సంస్కృతి సంప్రదాయాలతో మన తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి, మరి ముఖ్యంగా అమెరికాలో అని అంటే, మీరు అమెరికాలో అంటే ఒక తెలుగువారు యొక్క ప్రెస్టేజ్ని, తెలుగువారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అందరికీ తెలియజేసేటట్టుగా మన తెలుగుతనాన్ని ఉత్తేజపరిచే విధంగా అన్ని రకాల రంగాల్లోనూ అక్కడున్న ఆల్మోస్ట్ ఏది యూత్కి ఉపయోగపడేటట్టుగా. అసలు ఆశ్చర్యం వేసింది నాకు. నిన్న నన్ను పిలవడానికి వచ్చారు మా గంగాధర్, మా బ్రదర్ వాళ్ళందరూ. గంగాధర్ అంటే ఏంటి, నువ్వు తానా ప్రెసిడెంట్ ఎప్పుడు? నా చిన్నప్పుడు నేను యాక్టర్ని. ఇప్పుడు ఎవరో ఇందాక వచ్చి చెప్తున్నారు, నేనండి మీ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు చూశాను. సర్లేవయ్యా, అది ఎప్పుడో చిన్నప్పటిది వదిలేయండి.
సో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అదే స్టాండర్డ్తో ఇలాంటి వాళ్ళందరూ ఉండి కూడా నిన్న నన్ను పిలవడానికి వచ్చి కూడా అబ్బాయి మీరు తప్పకుండా రావాలి, మీరు మీ ప్రొఫెషన్లో 48 ఏళ్ళైనా ఇప్పుడున్న జనరేషన్లో మీకోసం పాత్రలు ఎలా అయితే రాస్తున్నారో ఆ పాత్రల్ని మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్గా చెప్తున్నారో చేస్తున్నారో ఎలా ఉపయోగపడుతున్నారో సమాజానికి, ఆ విషయాన్ని మన యూత్కి అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్గా మీరు మాట్లాడి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయాలి, వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి. వాళ్ళకున్న తాపత్రయం అది. అందుకే తానా 48 సంవత్సరాలుగా తానా ఇంత గొప్పగా ఉంది అని నేను నమ్ముతూ 100% నేను వస్తాను, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తాను అని అన్నా. చెప్పటమే కాదు, నేనేం చేస్తానో రేపు తానాలో చూద్దరు. కానీ ఎందుకనంటే భగవంతుడు నాలాంటి వాడికి లాంగ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ లాంగ్ అంటే 48 ఏళ్ళ నుంచి పనిచేయాలి అంటే అది అట్లా కాదండి. నా బొట్టు వాడికి రిటైర్మెంట్ లేదు. టు బి వెరీ ఫ్రాంక్, రిటైర్మెంట్ లేనప్పుడు మనకేంటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో అందుకని నేను తప్పకుండా వచ్చి నా రెస్పాన్సిబిలిటీని నేను చేస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఈ రోజున మనం మళ్ళీ మా ధర్మరాజు అన్నయ్య వచ్చాడండి. అన్నయ్య లేట్ అయింది, బిజీగా ఉన్నావా? చాలే ఊరుకో, చెప్పకూడదే. నువ్వు ఇంకా స్మార్ట్గా కనపడుతున్నావు, పడుకున్నానని చెప్తే ఎట్లా? ఎప్పటికైనా మా ధర్మరాజు అన్నయ్య, సినిమా ఇండస్ట్రీలో మాకు ధర్మరాజు ఈయన అంటే ప్రూవ్డ్ మంచివాడు అనమాట. అలాగే సో తానా అనగానే మనకి గబుక్కుని గుర్తొచ్చే పేర్లో మురళీమోహన్ గారు ఒకడు. సో అన్నయ్య వెల్కమ్. సో నేను అంటే వర్క్ మధ్యలో వచ్చానే, నేను వెళ్ళిపోతాను, అందుకని కొంచెం మైక్ ముందే తీసుకున్నాను, ఏమనుకోవద్దు. సో ఆ విధంగా మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మరి ముఖ్యంగా నాకు ఈ తానాలో ఉన్న రెస్పాన్సిబిలిటీ నాకు బాగా ఇష్టం. వాళ్ళకున్న బాధ్యత సమాజం పట్ల, అందులోనూ మనకందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం అంటే మీరందరూ టీవీలో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, వీళ్ళు అమెరికాలో ఉండి కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని అమెరికాలో ఉన్న మన తెలుగు వారిని కూడా మనకిక్కడైతే ఎంత రెస్పాన్సిబుల్గా వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారో అక్కడ కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. కాబట్టి 100% నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ, గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేరుస్తానని, అట్లాగే ఈసారి జరిగే తానా వీటిల్లో చాలా మంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా అందరినీ అలరించే విధంగా అద్భుతంగా డెట్రాయిట్లో చాలా అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఈ తానాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అదే చెప్తున్నానే, నేను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి వెళ్తానే ఉన్నాం. బట్ స్టిల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది కానీ తగ్గలేదు. తానాకి రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ తానా రెస్పాన్సిబిలిటీని మనం కూడా ఫీల్ అవుతూ, ఆ రెస్పాన్సిబిలిటీని నేను కూడా అందులో భాగస్వామ్యాన్ని తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాట్స్ ఆఫ్ టు తానా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. తెలుగువారు ఎక్కడున్నా సరే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా నిన్నగాక మొన్నే విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. 24వ మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ తానా ప్రపంచ తెలుగు సమాజానికి మేలుకొలుపై తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల మేళకు, సాంప్రదాయ పరిరక్షణతో పాటు తెలుగు వారసత్వాన్ని, ప్రపంచ తెలుగు సమాజాన్ని ఐక్యం చేసే వేదిక తానా. 2 ఏళ్లకోసారి జరిగే ప్రపంచ మహాసభల పోస్టర్ని ఆవిష్కరిస్తున్నటువంటి పెద్దలు, ప్రపంచంలో ప్రతి తెలుగువాడి కోరిక తానా మహాసభలు చూడాలనేటటువంటిది. 2 ఏళ్లకోసారి జరిగే మహాసభలు ప్రపంచంలో ప్రతి తెలుగు వాళ్ళకి ఒక గొప్ప గర్వకారణంగా ఉంటాయి. అమెరికాలో తానా సభలు ఈ పోస్టర్ని ఆవిష్కరించినటువంటి గౌరవ మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న
అతిరథ మహారథ. సభలు పోస్టర్ మొదటిది జరిగేటటువంటి వేడుకలకు సంబంధించినదైతే, రెండవ పోస్టర్ ఏవే కార్యక్రమాలు జరుగుతాయో తెలియచేసేటటువంటిది. ఆర్పి పట్నాయక్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తరతరాల తెలుగుదనం, తరలి వచ్చే యువతరం. ఇప్పుడే విచ్చేసిన మన ఎస్కేఎన్ గారిని కూడా అలాగే స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. తరతరాల తెలుగుదనం, మహేంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, తరతరాల తెలుగుదనం, తరలి వచ్చే యువతరం అన్నాం. అంటే పాత తరం కొత్త తరాల అనుబంధం ఇందులో కనబడుతోంది. పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు, చిన్నవాళ్ళ యొక్క ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించడం అనేటటువంటిది. రిక్వెస్టింగ్ ది అదర్ గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. డైనమిక్ పర్సనాలిటీ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. తానా 24వ తానా మహాసభలు జూలై 3, 4, 5 తారీఖుల్లో డెట్రాయిట్ మహానగరంలో ఈసారి అంగరంగ వైభవంగా జరపబోతున్నాయండి. ఆ కార్యక్రమానికి కర్టన్ రైజర్ ఈవెంట్గా ఈరోజు మనం హైదరాబాద్లో దస్పల్లా హోటల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసిన ఇక్కడున్న పెద్దలందరికీ, అతి ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నమస్కారాలండి గురుగారు, మురళీమోహన్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు పెద్దలైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన సినీ ప్రముఖులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం అండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ అండి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఇంత ఆనందింపజేసినందుకు. ఆశ్రిత అనే ఒక సంస్థ తానా మహాసభలకి టైటిల్ స్పాన్సర్గా, ప్లాటినం స్పాన్సర్గా రావడానికి మాకు అవకాశం కల్పించి మమ్మల్ని ఫ్యామిలీలో ఒక భాగంగా చేసుకున్న తానా పెద్దలు, తానా కుటుంబ సభ్యులు అయినటువంటి కంప్లీట్ తానా ఈవెంట్ వారందరికీ మా యొక్క ధన్యవాదాలండి. ముఖ్యంగా చైర్మన్ నాదల గంగాధర్ గారు ఉన్నారు, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్ర గారు ఉన్నారు, ఇంకా తానా నుంచి విచ్చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారండి. వారందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి నేను చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగిందండి. ఇది అతిశయోక్తి కాదేమో, చాలామంది యంగ్ ఆంటర్ప్రినర్స్, రియల్ ఎస్టేట్లోకి వద్దాం అనుకున్న చాలామంది ఆంటర్ప్రినర్స్ మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా ఉన్నారన్నారు. మరి ఒక చిన్న విశేషం ఏమిటి అంటే, తానా సభలకి ప్లాటినం స్పాన్సర్గా గతంలో ఉన్న ఇండియాలోంచి వచ్చిన కంపెనీస్లో జయబేరి ఫస్ట్ సంస్థ కావడం, ఆ సంస్థ పరంపరని ఆశ్రిత అనే కంపెనీ కొనసాగించడం మరి ముఖ్యంగా చాలా ఆనందదాయకంగాను, చాలా గర్వంగాను, చాలా ప్రోత్సాహకరంగాను ఉందండి. మురళీమోహన్ గారు చెప్పేవారట, ఎందుకు సార్ మనం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే, నాన్న మనం కట్టేది ఒక ఇల్లు కాదు, ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళ రికగ్నిషను, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ రెస్పెక్టు, అది మనం కాపాడే విధంగా ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఒక మార్గదర్శకంగాను, ఒక స్ఫూర్తిదాయకంగాను కన్స్ట్రక్షన్లో ఉన్న అందరికీ ఒక పెద్దగాను నిలబడ్డారు. వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి మా లాంటి యంగ్ ఆంటర్ప్రినర్స్ అండి. అదే కాకుండా మా అంతర్యామి ప్రోడక్ట్ గురించి చాలా చక్కగా చెప్పిన యాంకర్ సార్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా తానా గురించి ఒక 2 మాటలు చెప్పాలండి. తానాలో ఉన్న కల్చరల్, సినీ ఈవెంట్స్, ఇలాంటివన్నీ ఎన్నో కాన్ఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అతి ముఖ్యంగా తానా చేస్తున్న పనుల్ని ఇంకొకసారి మనం ఈరోజు ఈ వేదికగా మనం అనుకుందామండి. తానా ఎన్నో విధమైన సేవా కార్యక్రమాలని, ఎన్నో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ని చేయడంతో పాటు చాలా సోషల్ ఎలిమెంట్స్ని తీసుకొస్తున్నారండి. ముఖ్యంగా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క ఉపరితలాన్ని జనాలందరికీ పంచడంలో తానా ఎంతో కృషి చేస్తుందని మనందరం చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగానే తెలుగు డిక్షనరీలో ఉన్న అనేక పదాలని మన వాటిలో చేకూర్చడం దగ్గర కావచ్చు. అది కాకుండా తెలుగు గ్రాంధిక భాష కాదు, వ్యవహారిక భాష అని చెప్పిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి పేరు మీద గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డ్స్ని ఎంతో మందికి, తెలుగు భాష లిటరేచర్ని కాపాడుతున్న ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తూ, ఇలాంటివి కాకుండా ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది పిల్లలకి ఆధారంగా ఉంటూ
మరి దాంతోపాటు ఎమర్జెన్సీ కేర్, అమెరికాలో ఎంతో మందికి ఎమర్జెన్సీ కేర్ని టీమ్ స్క్వేర్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా అందరికీ తీసుకెళ్తున్న తానానికి, అలాంటి తానాలో ఆశ్రిత అనేది ఒక భాగం అయ్యి ఒక ఫ్యామిలీ అయినందుకు చాలా 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 సంతోషపడుతూ గర్వపడుతూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన తానాకి, విచ్చేసిన పెద్దలందరికీ, కవర్ చేస్తున్న మీడియా వారందరికీ, మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన ఆశ్రిత టీం అందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. చేస్తూ తానా గురించి చాలా చెప్పారు. తానా అంటేనే ఒక 3 రోజుల పాటు పండగ జరుగుతుంది అక్కడ. ఎందుకంటే గతంలో తానా వేడుకల్ని చూసాం కాబట్టి ఒక పండగ వాతావరణం ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, పాత తరం, కొత్త తరం, వాళ్ళ అనుభవాలు, వీళ్ళ ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణ, సంగీతం, సాహిత్యం, నృత్యం, అన్ని విభాగాల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఈసారి 24వ కాన్ఫరెన్స్కు చైర్మన్గా ఉండి ఆ వేడుకను నిర్వహించేటటువంటి బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకున్న పెద్దలు శ్రీ గంగాధర నాదెళ్ల గారు వారు మాట్లాడతారు. వారిని సాదరంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. గౌరవ గంగాధర నాదెళ్ల గారు, కాన్ఫరెన్స్ చైర్మన్ గారు, వారిని గట్టిగా చప్పట్లతో ఈసారి జరిగేటటువంటి వేడుకలు 24వ మహాసభ వారి చైర్మన్షిప్లో జరుగుతుంది. వెల్కమ్ సార్. ఈసారి డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరుగుతాయి. 10 years బ్యాక్ కూడా డెట్రాయిట్లోనే జరిగినాయి. తర్వాత మళ్ళీ ఈ 10 years తర్వాత కూడా మళ్ళీ డెట్రాయిట్లో జరగబోతున్నాయి. తానా అనేది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎథనిక్ ఆర్గనైజేషన్ ఇన్ నార్త్ అమెరికా. 80,000 మెంబర్స్ ఉన్న సంస్థ అమెరికాలో ఇంకా ఎథనిక్ ఆర్గనైజేషన్లో ఏది లేదు. ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్. మేము ఓల్డ్ టైమర్స్ అండి. నేను జయరామ్ కూడా చాలా కాలం నుంచి ఉన్నాం తానాలో. మాకన్నా తానాకి ఓల్డ్ టైమర్ ఉన్నారు ఇక్కడ మురళీమోహన్ గారు. మాకన్నా ముందు జరిగే తానాలకు కూడా మురళీమోహన్ గారు గెస్ట్గా వచ్చారు చాలాసార్లు కూడా. థ్యాంక్ యూ అండి మురళీమోహన్ గారు. మీరు చెప్పినట్టుగానే 3 రోజులు పండగ తిరణాల ఒక మెయిన్ స్టేజ్ మీద 10,000 మందితో ఎప్పుడు జరుగుతూనే యాక్టివిటీసు. దాంతోపాటు ఒక 40 సెపరేట్ హాల్స్లో రకరకాల సెమినార్స్, బిజినెస్, యూత్, మెడికల్ అలాంటి కాన్ఫరెన్సెస్ కూడా 40 రూమ్స్లో కూడా ప్యారలల్గా జరుగుతుంటాయి. తర్వాత మ్యూజికల్ నైట్స్ రకరకాల మన సురేత్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. రేపు ఎక్సలెంట్ కాన్ఫరెన్స్ డెట్రాయిట్లో మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. తానా పండగ అనగానే ఓ సంక్రాంతి పండుగ వచ్చినంతగా ఆనందంగా ఉంటుంది. ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం 2 ఇండియన్స్ కనపడితే చాలా ఆత్మీయంగా ఒకళ్ళనొకళ్ళు కావరించుకొని కబుర్లు చెప్పుకునేవారట. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి 2 ఆంధ్ర వాళ్ళు, 2 తెలుగు వాళ్ళు కలిస్తే ఓ పెద్ద పండగలాగా ఉంది. అలాంటిది వాళ్ళ రోజులు చూస్తే ఏ సిటీకి వెళ్ళి చూసినా కూడా మన విజయవాడ ఎందుకు పనికి వస్తాయి, మన వైజాగ్ ఎందుకు పనికి వస్తాయి, మన హైదరాబాద్ ఎందుకు పనికి వస్తాయి అన్న రీతిలో వేల మంది, లక్షల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా మనందరం కూడా గర్వంగా చెప్పుకున్న లెవెల్లో ఉన్నారు అంటే చిన్న విషయం కాదండి. అలాంటి తానాలో ఇప్పటివరకు ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. 24th కాన్ఫరెన్స్ ఇది. దాదాపుగా ఈ 24లో 20 దాకా దగ్గరికి నేను అటెండ్ అయ్యానన్నిటికీ కూడా మొదటి నుంచి కూడా ఉండి. అది ఇప్పుడు వచ్చిన చాలా తెలుగు అసోసియేషన్లు వచ్చినప్పటికీ కూడా తానా ప్రత్యేకత తానాదే. అన్నిట్లోకి ముందు పెట్టింది ఓల్డెస్ట్. మరి ఇప్పటికీ కూడా లేటెస్ట్గా ఎన్నో కార్యక్రమాలు. మరి ముఖ్యంగా అక్కడ కొత్తగా ఉద్యోగాల నిమిత్తం కానీ ఇది కానీ వెళ్ళిన, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా తానా వెనక మేము ఉన్నాం, పర్వాలేదు అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళకి చేయూతనివ్వటమే కాకుండా యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా చాలా కేర్ తీసుకొని వాళ్ళ ఈ దేశానికి వాళ్ళ బాడీలను కూడా పంపించి చేసిన కార్యక్రమాలు చూస్తే మరవలేనివ్వండి. మరి తానాకి రావాలని చాలామందికి ఉంటుంది కోరిక, కానీ అందరూ రాలేరు. అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని
ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ చాలామందికి అక్కడికి వెళ్ళాములే అనేటువంటి తృప్తి కూడా వచ్చేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ ఉన్నారు, సీనియర్ మోస్టులు అందరూ ఉన్నారు. కోమటి జయరామ్ గారు కానీ, గంగాధర్ గారు కానీ, ఇలాగే చాలామంది ఉన్నారు సీనియర్స్. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు వస్తుందా తానా పండుగని ఎదురు చూస్తూ ఉంటాం. మధ్యలో ఒక్కసారి కరోనా వచ్చినప్పుడు అనుకుంటా మిస్ అయింది, కానీ అదర్వైజ్ ఎవ్రీ 2 yearsకి కూడా అద్భుతంగా చేస్తారు. గతంలో కూడా గంగాధర్ గారు వాళ్ళు డెట్రాయిట్లో ఎంత అద్భుతంగా చేశారో మాకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ డెట్రాయిట్లో జరగటం మాత్రం చాలా ఆనందం అండి. ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు అక్కడ డెట్రాయిట్లో చెప్పడానికి వెళ్ళలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు వస్తుందా జూలై, ఎప్పుడు వెళ్దామా అన్న ఆతృతతో అందరం కూడా ఉన్నాం. బాగుంది, చాలా సంతోషం. అందులో మరీ ముఖ్యంగా ఇందాక మన ఆఫీస్ కదా ఆరో విల్లాస్ మెయిన్ స్పాన్సర్గా ఉన్నందుకు చాలా చాలా సంతోషం. నిజంగా ఇవాళ ఇప్పుడు ఇందాక అది వస్తే చూసేటప్పుడు కూడా మా వాడు పక్కన వెళుతూ అంటున్నారు, ఇవాళ రోజున అందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు కాంపిటేటివ్గా వాళ్ళకంటే మనం బాగా చేయాలి, మనకంటే ఇంకోళ్ళు బాగా చేయాలని చెప్పి చాలా కాంపిటేటివ్గా చేస్తాం. ఇందాక చూస్తే చాలా బాగుందండి, ఇది ఎక్సలెంట్గా ఉంది. అంత పెద్ద ప్రాజెక్టు విల్లాస్ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు మెయిన్ స్పాన్సర్గా ఉన్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వరండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఏదైనా ఒక సంస్థ ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక అసోసియేషన్ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. బట్ సుమారు 50 ఏళ్ళుగా ఇది 48th ఇయర్ అనుకుంటా. తానా అనే సంస్థ అమెరికాలో కూడా మన తెలుగు వారందరినీ ఏకం చేస్తూ మన జెండా సగౌరవంగా ఎత్తుకునేలా తానా సంస్థ పనిచేస్తుంటుంది. సో ఎంత గ్యాదరింగ్ ఉంటుందంటే అది అక్కడ మన కూకటపల్లిలో వనభోజనాలకు వెళ్తే ఎంత ఒక నేటివిటీతో కూడిన ఉంటుందో తానా సభలు కూడా అలాగే ఉంటాయి. సో అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఇప్పుడు తానా సభల్లో పాల్గొనాలని అలా చూస్తుంటారు. రవి పోట్లేరు గారి మంచి స్నేహితులు, అలాగే ఇక్కడ వచ్చేసిన గంగాధర్ గారికి, సునీల్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా జయరామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా తానా సభలో మంచి విజయవంతమయ్యి మన తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ టు తానా. థ్యాంక్ యూ సో మచ్. Good evening, everybody. It's been a pleasure being here today, and congratulations to Tana for completing 24 years. I wish your event is a huge success, and I will be joining you guys there on the 5th and 6th. And let's hope to make this event a huge success. ఇంకో 2 lines ఎక్స్ట్రా తెలుగులో. And Nikhil will do the rest of the talking. I hope to make my presence felt and wish the event goes smoothly and is a huge success. ఓకే, థ్యాంక్ యూ అబ్బా. సీ యూ. జయరామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2003లో ఫస్ట్ టైం మాకు అమెరికా తీసుకెళ్ళిన తానా జయరామ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళామో తెలియదు. గంగాధర్ గారు, అలాగే మా సునీల్ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాం నాకు. డెట్రాయిట్ ఎప్పుడు వెళ్ళినా హీఈస్ అవర్ హోస్ట్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ సునీల్ హియర్ టుడే. అంటే మొత్తం తానాని తను ఈరోజు హ్యాండిల్ చేస్తున్న విధానం చూస్తుంటే, అయితే అందరికీ మాలాంటి వాళ్ళం అందరం తానాతో ఒక ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకున్నాం. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ అస్, వెరీ ఎమోషనల్లీ క్లోజ్ టు అస్. అట్ ది సేమ్ టైం తానా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికి కూడా అంటే మన తెలుగు వారందరికీ చాలా చాలా అవసరమైన యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. ఎస్పెషలీ మన లక్ష్మి గారు. నేను చాలా కేసెస్ ఆవిడతో డిస్కస్ చేశాను, ఎస్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు వాటికి సంబంధించి. అండ్ ఐ నో హౌ మచ్ వర్క్ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ తానా ఆర్గనైజేషన్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ తానా. ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళానో తానాకు నాకే తెలియదు. బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఐఎమ్ మీటింగ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దేర్.
గంగాధర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈసారి కూడా ఎరగతీయండి అంతే. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్. ఏదైనా కొన్ని వేల మందితో ఒక పండగ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తానా. ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి టక్కున గుర్తొచ్చేది తానా. ఎవరన్నా సంబంధం చూస్తున్నారంటే ఒక డెస్టినేషన్ ఇస్ తానా. తెలుగు వాళ్ళందరికీ చిరునామా తానా. ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించి నన్ను ఎంకరేజ్ చేశారనేది వేళ మీద లెక్క పెట్టలేంది. ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు తానా 99 గంగాధర్ గారు 99 ఫిలడెల్ఫియా నాగార్జున గారు అందరం వచ్చినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం తానాలో, సిన్సినటీ సారీ. అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు గంగాధర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, లక్ష్మక్క, ఎవ్రీబడి, జయరామ్ గారు, జంపాల్ చౌదరి గారు, నన్ను చూస్తూ పెరిగినటువంటి మా సమీర్, నువ్వు కూడానా? కాదా? జస్ట్ హిమ్, మహేష్ మాత్రమే, ఐ నో. సో అందరినీ ఒక వేదిక మీద చూడడము, ఇంతమంది తెలుగు వాళ్ళందరూ దేశం కాని దేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వైద్య రంగంలోనూ రకరకాల రంగాల్లో తెలుగువారి ఖ్యాతి పెంచి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు పాడుతున్నారు లేకపోతే ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియకుండా, సో వాళ్ళకి ఇండియాకి వారధిగా ఉండి కళల్ని, భాషని, అలా ప్రతి రంగం అంటే బిజినెస్లో ఏమవుతోంది ఒక వారధిగా నిలుస్తున్నటువంటి సంస్థ తానా. చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము తానా నుంచి ఆహ్వానం వచ్చింది అంటే. కాబట్టి ఈసారి కూడా ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అండ్ ఈ అసోసియేషన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగా పాడే ప్రయత్నం చేస్తాను. అండ్ గంగాధర్ గారు మీరు చప్పట్లు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఇప్పుడు కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్ సతీష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివల్ 3rd, 4th and 5th. సో డెట్రాయిట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక్క నిమిషం అనుకున్నా. నేను ఆపిన దానికి కదండి. ఓకే, మీరు ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కౌశల్య గారు, ఏం చేస్తాం. మీరు కూడా ఈ అబ్బాయి ఎందుకు ఆపాడు, వాళ్ళు ఎందుకు వచ్చారు స్టేజ్. మ్యామ్ అయితే అంటే ఇది బ్యాక్ ఎండ్, అమ్మో కోపంగా చూస్తున్నారు. బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఇన్నియర్లో చెప్పారు కొన్ని ఏమంటారు, నాకు ఇచ్చాను, నేను నా కార్లో పెట్టుకుంటాను. సో ఇన్నియర్లో నాకు ఏం చెప్పారంటే, సో ఎనర్జీ కొంచెం డల్గా ఉంది, ఎనర్జీని కొంచెం స్టేజ్ మీద లెవెలప్ చేద్దామని చెప్పారు. సో మీకు నచ్చిన, అంతేనా, నువ్వేనా చెప్పు, మీకు నచ్చిన టాప్ 3 సాంగ్స్, ఇట్ క్యాన్ బి ఎనీ సాంగ్, మీ సాంగ్ అవనివ్వండి, ఎనీ సాంగ్, 3 సాంగ్స్ 3 పల్లవులు మీరు పాడాలి. ఓకే, డూయట్ నువ్వు పాడతావా? లేదు, వద్దు మ్యామ్, వద్దు, జస్ట్ 3. వద్దు మ్యామ్ ప్లీజ్. ఇందాక సింహ గారు పాడారు, కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నాను, అద్దమంటి అందాలో తగదిన్న తందాన, అంటుకుంటే ఆరట్లో తగదిన్న తందాన, మసకేస్తే మజాల జాతర వగలా ఇదేమి తొందర, కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందాన. ఏంటో ఏమీ వినిపించట్లేదు, మీరు ఇందాక ఎలా పాడారో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే ఇదొకటి. ఇంకోటి 3 కదా ఉన్నా. ఆ పని చేసింది ఎవరు? ఓకే, పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. ఏం జరిగింది? రివర్బాయ్ డిలేయా? వాట్ ఈస్ దట్ కౌసల్య? వాట్స్ హ్యాపెనింగ్? సో ఇక్కడ నుంచి బాగుంది మ్యామ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత
గుండె గుబులుని గుండెకు వదలరు ఎవరు గుండె గుబులుని మీరు చప్పట్లు పెడితేనే పాట ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి శివ శివ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అమెరికా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది మహేష్ ఐ రిమెంబర్ యూ ఫర్ ఎవరా మిమ్మల్ని చూస్తూ పెరిగానని చెప్పాడండి మ్యామ్. సీరియస్లీ కరెక్ట్ మహేష్ గారు మీరు బాగా పాడతారట రండి స్టేజ్ మీద అసలు నన్ను ర్యాగింగ్ చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టను యూజువల్లీ మహేష్ గారు మైక్ కావాలా విత్ మైకా వితౌట్ మైకా సరే చూద్దాం దయచేసి ఇవి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఏం మనసులో పెట్టుకోవద్దు. ఓకే రైట్ పాడు. ఏ పాట? పెదవి దాటు. ఓకే. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా ఎవరెవరు ఎందుకొచ్చారు గలివిడిగా దారి వలన ఇబ్బంది పడి అన్నాలిలా థ్యాంక్ యూ. కానీ అప్పుడులో బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు నేనండి అసలు మీ పక్కన పాడి వద్దు. నిపుణుల పర్యవేక్షణ అన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడకూడదు. అది కాదండి. కాదు ఒక్క నిమిషం. ఎవరెవరు ఎప్పుడు ఎందుకు వచ్చారా అంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాను కదండి. అయ్యి విజువల్స్ మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి, దానివల్ల లిరిక్స్ మర్చిపోయాను మిమ్మల్ని చూసి. అంతే అండి, మిమ్మల్ని చూస్తే మాట్లాడరు అట్లా అంతే. థ్యాంక్ యూ అండి. ఇది ర్యాగింగ్ చేయించుకోవడం అంటే ఇదే. థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్. సముద్రాలు దాటి పూర్వం మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అమెరికా వెళితే జీవనోపాధి కోసం మనందరం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మన సంస్కృతి, మన యొక్క భాష, మన ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఒక వేదికగా తానా ఏర్పాటు చేయటం జరిగింది. 50 సంవత్సరాలుగా అమెరికాలో తానా దాని ఉనికిని పెంచుకొని అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా కీలకమైన పాత్ర పోషించే దశకు వచ్చిందంటే అమెరికాలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, శ్రమ ఈ జాతి కోసం చేతులెత్తి నమస్కరించాలి. ఎంత చెప్పినా తక్కువే. అక్కడ మీరు మన కల్చర్ని మర్చిపోకుండా పిల్లలకి భావితరాలకు కూడా అందజేస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని చరిత్రలో మనం చెప్తే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు జాతికి ఒక ఖ్యాతి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. తెలుగోడు అంటే మన పక్కన మద్రాసులోనే మనకి గుర్తింపు లేని కాలం, ఢిల్లీ పోతే మనకైనటువంటి ఉనికి లేని కాలంలో ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించాడు. మనం దానికి రుణం తీర్చుకోవాలన్నట్టుగా గత సంవత్సరం ఆయన యొక్క 100వ జయంతి జరిగితే తానా వారు అవకాశం ఇస్తే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము ఒక 15 మంది ఔత్సాహిక అన్నగారి అభిమానులంతా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు ఆయన యొక్క భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని, అలాంటి మహానుభావుడు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ మరొకరు లేరు, భవిష్యత్తులో రారు. ఆయనకు ఆయనే సాటి. అందువలన అట్లాంటి మహానుభావుల్ని గుర్తుంచుకోవటం మనందరి యొక్క బాధ్యత. కనుక వారు ఇచ్చినటువంటి సాహిత్యం అంతా కూడా మనం ప్రపంచవ్యాప్తంగా
తరతరాలకి తీసుకెళ్లాలనేది మా కమిటీ యొక్క మిషన్. అందులో భాగంగా వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఏవిని గత తానాలో మనం ప్లే చేయటం జరిగింది. ఆ అవకాశం ఇచ్చారు. అనుకోకుండా ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ప్రవేశించి మొట్టమొదట తెర మీద నటించి 75వ సంవత్సరం. ఇది ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంగా ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు మనం మొన్న విజయవాడలో నిర్వహించాం, మీరంతా చూసి ఉంటారు. సినీ రంగంలో ఉన్నటువంటి మన అన్ని కుటుంబాలు, ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, మరి అట్లనే చిరంజీవి, మరి రామానాయుడు గారి కుటుంబాలు, కృష్ణంరాజు గారి కుటుంబం, వీళ్ళందరినీ కూడా ఈ తరం వారిని ఆ తరం వారిని కలిపి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారి సమక్షంలో జరిపించాం. అలానే ఆ తర్వాత దాంతో సింగపూర్లో, దుబాయ్లో కూడా కార్యక్రమాలు జరిగినాయి. భవిష్యత్తులో ఆస్ట్రేలియా, మరి అలానే న్యూజిలాండ్ వీళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మనం తానాలో వారి యొక్క సినీ వజ్రోత్సవాలను కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని, ఆ అవకాశం ఇస్తే మా కమిటీ అక్కడ కార్యక్రమాలు ముందొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా తానా తెలుగు జాతికి అమెరికాలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టినందుకు కృషి చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మహానుభావులందరినీ అభినందిస్తూ, ఇప్పుడు మరొకసారి గురుతరమైనటువంటి బాధ్యత మన గంగాధర్ గారు భుజస్కంధాల మీద తీసుకున్నందుకు వారి టీం అంతా కూడా మరి అభినందిస్తూ వారిని, ఈరోజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నారంటే చరిత్రలో ఐటీ విప్లవ ఫలితాలను తెలుగు జాతికి అందజేసిన మరో మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ చరిత్రలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందుకున్న దేశాలు అభివృద్ధి చెందాయి, అందుకోలేని వాళ్ళు వెనకబడిపోయారు. వ్యవసాయ విప్లవం వచ్చింది, అందుకున్న దేశాలు ముందుకెళ్ళాయి, లేని వాళ్ళు వెనకబడినారు. కానీ ఈరోజు ఐటీ విప్లవం వచ్చింది. ఈ విప్లవంని ముందే ఊహించి హైదరాబాద్కు తీసుకొచ్చి తద్వారా తెలుగు జాతి యావత్తుని కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు ప్రపంచంలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటే తెలుగు జాతికి ఉంది. ఐక్యూలో కూడా జూయిష్ అంటారు, జూయిష్ని మించిన ఐక్యూ మనకుంది. ఆ ఖ్యాతిని ఇనుమడింపజేసే క్రమంలో మీరు చేస్తున్న కృషికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగాధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి ఎన్టీఆర్ తరఫున మేము చేసినటువంటిది, గత సంవత్సరం ఆయన ఔన్నత్యాన్ని చాటుతూ శకపురుషుడు చేశాం. ఈసారి ఆయన యొక్క ఇంటర్వ్యూలు ఏదైతే ఆయన స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చారో అవన్నిటి సంకలనం తారక రామం. ఈ పుస్తకం చదివితే ఎన్టీఆర్తో మాట్లాడుతున్నటువంటి అనుభూతి వస్తుంది కనుక తయారు చేశాం. అది వారికి ఈ వేదిక మీద ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా అందజేశాను. దయచేసి అలానే మహాపురుషుని మైలురాళ్ళు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు జాతికి చేసినటువంటి సేవలని, ఆయన ఔన్నత్యాన్ని చాటుతూ మహాపురుషుని మైలురాళ్ళని మరొక బుక్ తీసుకొని రావటం జరిగింది. అదే కాదు, ఇప్పుడు ఐటీ విప్లవ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని కూడా మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అనేటటువంటి సాహిత్యాన్ని వారికి అందజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మాతృ ప్లేస్ లాంటిది. తప్పకుండా ఇది రాబోయే తానా మహాసభలు ఎంతో అనుభవజ్ఞులు మా గురువు గారైన నాదల గంగాధర్ గారు, తమ్ముడు సునీల్ పంత్రా వీళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా సబర్బన్ ప్లేస్లో వండర్ఫుల్గా అవుతాయి. అలాగే నేను 2007లో వాషింగ్టన్లో చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బిల్ క్లింటన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే 2019లో నేను వాషింగ్టన్లో చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ గమనించి తొండభుజి జనార్దన్ గారు చెప్పినట్టు
అక్కడ అమెరికా ఎలక్షన్లో కూడా ఈ తానా సభ్యుల ప్రభావం ఉందని చెప్పి కరెంటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నా ద్వారా ఆయన ఇంట్లో పోయిన నవంబర్లో దివాళీ ఫంక్షన్ చేపించారు 3 రోజుల పాటు. అంటే అంత మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ సంస్థకి నాకు కూడా ఒక అధ్యక్షునిగా చిన్న వయసులో చేసే అవకాశం వచ్చినందుకు మా గురువుగారులు కోమటి జయరాం గారికి, నాదల గంగాధర్ గారికి థ్యాంక్స్ చెప్తూ సీ యూ ఆల్ ఇన్ డెట్రాయిట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు మురళీమోహన్ గారికి, అలానే రాజేంద్ర ప్రసాద్ గారికి, వచ్చిన అతిథి అందరికీ కూడా మా నమస్కారాలండి. ఇది తానా ఒక గొప్పతనం. సో తానాని మనకి మా గంగాధర్ గారు, జయరాం గారు, సతీష్ గారు, రవి గారు, సో మా రవి పొట్లూరి గారు అందరి ఆదేశాలతో మేము వారి సూచనలు తీసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ని మా టీం కూడా ఈసారి తరతరాల తెలుగుదనం, తరలి వచ్చే యువతరం, సో యూత్ని మెయిన్ ఫోకస్ చేసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం అండి. సో దానికి మీ అందరి సహకారం మాకు అవసరం. ఇండియా నుంచి వచ్చే గెస్ట్లకి, అలానే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి, ఎవ్రీవన్ దే విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆఫ్ ద త్రీ డేస్. సో అండ్ ఈ ప్రోగ్రామ్, మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఒకటి చెప్పాలి. సో ఈ ప్రోగ్రామ్ మా తానా కాన్ఫరెన్స్ ప్రైమ్ స్పాన్సర్గా ఆశిత గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పాన్సరింగ్ అస్. అండ్ we want to they will see that 3 days lo what the Tana did anedi meere chustaru akada. So me sponsorship ki we will be giving you no that's fine. So kabatti yeah so దీంతో పాటు ఒక్కటండి. సో తానా అనేది ఈరోజు అక్కడ డెట్రాయిట్లో తానా కాన్ఫరెన్స్ జరగాలంటే ఆల్మోస్ట్ ఒక 500 వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు. సో దీనిలో కోర్ కమిటీ ఉందండి. దీనికి మన గంగాధర్ నాదెళ్ల గారు కాన్ఫరెన్స్ చైర్మన్, అలానే మా ఉదయ్ కుమార్ చాపలమడు గారు కాన్ఫరెన్స్ డైరెక్టర్, కిరణ్ దుగ్గిరాల కాన్ఫరెన్స్ సెక్రటరీ, నీలిమా మన్నే గారు తానా రీజనల్ రిప్రజెంటేటివ్, అలానే మా ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిపోయిన గారు, కోఆర్డినేటర్ కేవి కోనేరు శ్రీనివాస్ గారు. అలా వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఒక 50 కమిటీలు, 500 వాలంటీర్లతో నడుస్తున్న ఈ కాన్ఫరెన్స్కి మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తూ, సో మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ నా నెంబర్ ఉంది. సో ఏ అవసరం వచ్చినా ప్లీజ్ కనెక్ట్ విత్ మీ అండ్ ఐ డెఫినెట్లీ సపోర్ట్ యూ అండ్ ఎవ్రీథింగ్. సో దీంతో మన మెయిన్ తానాలో గంగాధర్ గారు ఒకసారి స్టేజ్ మీద, గంగాధర్ గారు ప్లీజ్ ఒకసారి. అలానే మన తానా లీడర్షిప్ ఇక్కడ ఉన్నారండి, అందరినీ ఒకసారి నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. సో లక్ష్మీదేవినేని గారు తానా బోర్డ్, శశికాంత్ వల్లేపల్లి గారు తానా ఫౌండేషన్ చైర్మన్, అలానే చందు గొర్రెపాటి గారు, సతీష్ వేమన గారు, జయరాం కోమటి గారు పాస్ట్ ప్రెసిడెంట్, జయరాం గారు ప్లీజ్. అండ్ మా తానా అనిల్ ఉప్పటిపాటి గారు, జయరాం గారు ప్లీజ్. అలానే ఇక్కడ తానా కార్యవర్గంలో పాస్ట్ కార్యవర్గం కూడా ఉన్నారండి, సాగర్ మారం రెడ్డి గారు. అండ్ ఈసారి తానాకి టోటల్ గెస్ట్ సెలబ్రేషన్స్ అన్నీ సాగర్ గారే చూస్తున్నారు, గెస్ట్ రిలేషన్స్ అంతా. గారపాటి ప్రసాద్ గారు మాకు గత 10 years 15 years నుంచి కూడా ఇండియా కోఆర్డినేషన్ అంతా చూస్తున్నారు. సో ఈసారి గారపాటి ప్రసాద్ గారితో పాటు మన చందు గొర్రెపాటి గారు షేర్ చేసుకుంటున్నారు ఆ బాధ్యతల్ని. గ్రూప్ స్పాన్సర్స్ ఫ్యామిలీస్ ఆర్ ద CEO MD ప్లీజ్. కుమార్ గారు ఎక్కడ ఉన్నా ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండి. కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు, మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి సునీత మేడం గారిని మొట్టమొదటి 2001లో తానాకి ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ 24 years తర్వాత కూడా ఆమెను మరలా తీసుకెళ్లే పరిస్థితిలో తానా ఉందంటే మరలా కూడా తానాలో ఆమె పాటలే మేము వినాలి. కాబట్టి తప్పకుండా సునీత గారు కానీ కౌసల్య గారు కానీ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఆర్గనైజేషన్ పుట్టిన దగ్గర నుంచి తిడుతున్నారా పొగుడుతున్నారా? అరే పొగుడుతున్నాడు అనిపించట్లేదే. అయ్యో భలేవాళ్ళు. మళ్ళీ మీ పాటలు వినాల్సి 2000 అప్పటి నుంచి వింటున్నావు, ఇంకా మీ పాటలు వినాల్సి వస్తుంది. మీకు వేరే చాయిస్ లేదు. అది కరెక్ట్. ఓకే
మీకు వేరే చాయిస్ లేదు, నాకు వేరే ఆ చాయిస్ లేదు. ప్లాట్ఫామ్ మీద ఎవరిని రానివని కూడా రానివ్వట్లేదు మనం. మీరు రానిస్తే నేను ఊరుకుంటానా? అందుకని తప్పకుండా తానా మీది మరి కాదా? కాబట్టి ఆల్వేస్ యువర్ వెల్కమ్. చాలా సంతోషం. ఇది నవ్వుతూ ఇన్వైట్ చేయండి. 24th నెక్స్ట్ వచ్చి 50th యానివర్సరీ జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా సునీత గారే పాటలు పాడతారు. ఇంకా అంతకంటే నేనేం చెప్పగలను ఆమె గురించి. అంటే మాకు ఆమంటే అంత ఇష్టమని, అంటే వేరే ఉద్దేశం ఏం లేదు. తానాకి మేమందరం ఒక పాస్ట్ ప్రెసిడెంట్లుగానే ఉన్నాం, కానీ ఇప్పుడు అంతా యువతరం వచ్చింది. వాళ్ళంతా క్రియేటివ్గా చేసి మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. తానా అనేది ఫర్ ఎవర్. ఇందాక మా వేమన గారు చెప్పినట్టు ఇది 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అయినా కానీ ఈ ఆర్గనైజేషన్ ఎక్కడికి పోదు. ఈ ఆర్గనైజేషన్ అనేది ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, మనందరికీ తెలిసిందే. ఇది మళ్ళీ మేము కొత్తగా బ్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ తప్పకుండా మీ అందరూ కూడా డెట్రాయిట్ కాన్ఫరెన్స్కి వచ్చి మన గంగాధర్ గారి ఆధ్వర్యంలో జరిగే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన. 4-5 కాన్ఫరెన్స్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మా ఆర్పి పట్నాయక్ గారు కానీ మీరు కానీ అందరూ, కౌశల్య గారు, మీరు అందరూ కూడా మరలా వస్తే మాకు మిమ్మల్ని అందరూ చూస్తే ఆనందంగా ఉంటుంది. అది అందుకని మన అందరం కలిసి మళ్ళీ చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం 24th కాన్ఫరెన్స్ ఇన్ డెట్రాయిట్. విల్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ. తానా ఇందాక చెప్పినట్లుగా 80,000 మంది సభ్యులతో బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ఎథనిక్ ఆర్గనైజేషన్ అని చెప్పారు ఇందాక. అది వాస్తవం కూడా. నేను దాదాపుగా గత 20 ఏళ్ల నుంచి వెళ్తున్నాను. లిటరరీ పర్సన్ ప్రధానంగా నేను. తానా అనేక సాహిత్య కార్యక్రమాలు చేపడుతుంది. నవలల పోటీలు పెట్టింది. ఆ నవలల పోటీలో బహుమతి వచ్చిన కొండపొలం సినిమాగా వచ్చింది. ఆ తర్వాత పోటీలో బహుమతిగా వచ్చిన నవల మున్నీటి గీతలు ఇంకొక సినిమాగా రాబోతోంది. సప్తభూమి సినిమాగా రాబోతోంది. నవలల పోటీలో బహుమతి వచ్చిన నవలలు ఇవన్నీను. అలాగే కథ అనే ప్రతి సంవత్సరం మేము తీసుకొచ్చే కథ పుస్తకానికి తానా సహాయ సహకారాలు అందజేస్తోంది. ఇంకా చాలా లిటరరీ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది. మిగతా ఇతర విషయాలతో పాటు బహుశా లిటరేచర్ని పట్టించుకున్న అతి కొద్ది సంస్థల్లో తానా ఒకటని నేను సగర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ. నన్ను కూడా 23 నుంచి ఇప్పటి వరకు సో ఎనీహౌ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ 1.5 టు కమ్ అండ్ ఎంజాయ్ తానా. దిస్ ఇస్ ద ఓన్లీ ఆపర్చునిటీ ఇన్ అమెరికా. And one more thing we are doing this time is we are going to have one more doctors cricket team is Tana team in Detroit. So I'll ask them to come and cricket league Hyderabad lo one of the biggest premier cricket league andi. Sports promote cheyadaniki doctors ku oka refreshment platform create chesamu. So India lo alage Tana వాళ్ళ సపోర్ట్ తోటి అమెరికాలో కూడా డాక్టర్స్ తోటి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి సపోర్ట్ చేస్తున్న మన గార్వర్ ప్రసాద్ గారికి, జయరామ్ గారికి థ్యాంక్ యూ అండి.